హలో అండి, అందరికీ వెల్కమ్ టు పద్మప్రసాద్ వ్లాగ్స్. ఈరోజు నేను ఏ బిర్యానీలకైనా ఏ కూరలకైనా మంచి టేస్ట్నిచ్చే మసాలా పౌడర్ రెడీ చేశానండి. ఇది ఒక పావు టీ స్పూన్, అర టీ స్పూన్ అదే అండి. మన కూరలు రైస్ని బట్టి వేసుకుంటే చాలు, ఏం వేసినా వేయకపోయినా మంచి టేస్ట్ వస్తుంది. ఎలా చేసుకోవాలో చూద్దామా? వచ్చేయండి. మరి ముందుగా కడాయి పెట్టేసుకొని, మందంగా ఉండే కడాయి పెట్టుకొని ఒక కప్పు కొలత పెట్టుకొని అదే కప్పుతో కొంచెం ఎత్తుగా ధనియాలు వేసుకున్నాను. దాని తర్వాత అదే గిన్నెతో దాల్చిన చెక్క, స్టార్ పువ్వు, అనాస పువ్వు, అలాగే ఇప్పుడు దీంట్లోనే జాజికాయని ఒక్క కాయ చాలండి. ఫ్లేవర్ ఎక్కువైపోతే టేస్ట్ చేంజ్ అయిపోతుంది. కాయని కాయపలాను వేయకుండా దంచండి. వీటిని మరాఠీ మొగ్గలని అంటారని నేను అనుకుంటున్నాను. ఇది సాజీరా అండి, జీలకర్ర కాదు. అదే నాకు తెలియనప్పుడు చేదు జీలకర్ర అనేదాన్ని, దాని తర్వాత తెలుసుకున్నాను. ఇవి వచ్చేసరికి 20 నుండి 25 దాకా యాలకులు వేసుకున్నాను. లవంగి మొగ్గలు వేసుకుంటున్నానండి. ఇప్పుడు దీంట్లోనే కొంచెం ఘాటుగా ఉండడానికి మిరియాలు కూడా వేసుకుంటున్నాను. బిర్యానీ ఆకు కూడా 5-6 ఆకుల్ని తుంచి వేసుకుంటున్నానండి. ఇప్పుడు వీటన్నిటిని లో టు మీడియం ఫ్లేమ్లో వేయిస్తే, ఎలా వేయించాలంటే ధనియాలు ఇలా పట్టుకుంటే నలిగిపోవాలండి పిండిలాగా. లేదు మాకు అలా కూడా తెలియట్లేదు అంటే కనుక ఈ మసాలా వేయించేటప్పుడు ఇల్లంతా మంచి సువాసన వస్తుందండి. అప్పుడు వేగిపోయినట్టు అర్థం. స్టార్టింగ్లో ఇలా వేయించేటప్పుడు ఎటువంటి వాసన రాదండి. ఎండుకు వచ్చేసరికి చక్కగా వేగితేనే వస్తుంది ఆ సువాసన. ఇదొక్క పౌడర్ ఉంటే చాలండి. చాలామంది నన్ను ఎప్పటి నుండో అడుగుతున్నారు ఆ క్వశ్చన్స్ కూడాను. మీరు బిర్యానీ ఫ్లేవర్స్కి సంబంధించి ఎటువంటి ఇంగ్రీడియంట్స్ వేయకుండా ఎప్పుడు దాల్చిన చెక్క, లవంగీలు, యాలకులు, బిర్యానీ ఆకు మాత్రమే వేస్తారని. ఇదిగోండి నా వీడియోస్ మీరు ఏం చూసినా కూడా తెలుస్తుంది మీకు. ఈ మసాలా పౌడర్ అనేది నేను లాస్ట్లో కానీ, స్టార్టింగ్లో కానీ, మిడిల్లో కానీ వేస్తూనే ఉంటాను. ఈ ఒక్క పౌడర్ వేసుకుంటే సరిపోతుందండి. మనకి మంచి టేస్ట్ వస్తుంది. నాన్ వెజ్ కర్రీస్ కానీ, లేదా బిర్యానీ, బగారా రైస్, దేంట్లోకైనా మసాలా కర్రీస్ ఏటికైనా కూడా చాలా బాగుంటుందండి. ఒక్కసారి ఈ పౌడర్ చేసుకొని స్టోర్ చేసేసుకున్నామంటే మనం ఎటువంటి మసాలా దినుసులు వేసినా వేయకపోయినా కర్రీస్ కానీ, బిర్యానీస్ కానీ 100% అంతకు మించి టేస్ట్ వస్తుందండి. నిజంగా చూడండి, వేగిపోయినాయి. మీతో మాట్లాడుతూనే 4 ధనియాలు తీసి అలా నలిపితే చక్కగా పిండిలాగా అయిపోయింది. నేను మీకు చూపిస్తున్నాను చూడండి. అంతగా ఏం కాలవండి ధనియాలు. చూడండి, నలిగినాయి కదా, సరిపోతుంది. ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో తీసుకొని చల్లారి పెట్టుకోవాలి సుమా. దాంట్లోనే పెట్టి చల్లార్దాం అనుకుంటే కనుక ఆ వేడికి ధనియాలు మాడిపోయే అవకాశం ఉంటుంది. ప్లేట్లో మొత్తం కంప్లీట్గా చల్లారిపోయినాయి చూడండి. ఇప్పుడు వీటిని మిక్సీ జార్లో వేసి బరకగా కాదు, మెత్తటి పౌడర్లా చేసుకోవాలి. అలా అయితేనే బాగుంటుంది. చూడండి, చక్కగా మెత్తగా పౌడర్ చేసేసుకున్నాం కదా, ఇంతే. దీన్ని చక్కగా చల్లారి పెట్టేసుకొని ఒక డబ్బాలో స్టోర్ చేసేసుకొని, మీకు వీలు కుదిరితే ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోండి, లేదంటే బయట అయినా కూడా ఫ్రెష్గా ఉంటుందండి. ఏమీ పాడవుతూ సూపర్గా ఉంటుంది. నన్ను నమ్మండి. నచ్చిందని మీకు ఈ వీడియో అయితే లైక్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు ట్రై చేస్తే ఈ పౌడర్ ఎలా వచ్చిందో కామెంట్ చేయడం మర్చిపోకండి. అలాగే మీరు ఇంకేమైనా ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసి పౌడర్ చేస్తే కామెంట్ చేయడం మర్చిపోకండి. ఉంటాను మరి.